హాయ్ అండి, అందరికీ నమస్కారం. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే రెవెన్యూ శాఖలో రామయ్య ఎంఆర్ఓగా పనిచేసి 2024 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యారు. రామయ్యకు ప్రతి నెల పెన్షన్ అందుతుంది, కానీ ఇతర ఆర్థిక బెనిఫిట్స్ సుమారు 70 లక్షలు ఇంకా అందలేదు. ఎప్పటికీ అందుతాయో కూడా తెలియదు. అలాగే టీచర్గా పనిచేసిన రామకృష్ణయ్య 2024 ఏప్రిల్ నెలలో రిటైర్డ్ అయ్యారు. ఈయనకు కూడా ప్రతి నెల పెన్షన్ అందుతుంది, కానీ ఇతర బెనిఫిట్స్ సుమారు ₹1 కోటి వరకు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి జీపీఎఫ్ నుండి 6 లక్షలు కావాలని, ఎర్న లీవ్ నుండి ₹1,00,000 కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని 6 మాసాలైంది. ఇప్పటి వరకు అర్జీకి అతి గతి లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం బిల్లులు, బెనిఫిట్స్ మాత్రం ఎందుకు చెల్లించడం లేదు? ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం కాబట్టి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్నిటినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్లో పెట్టేసింది. మరి సమస్యకు పరిష్కారం ఏంటి? పరిష్కారం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే దాదాపు 5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. మూసీ నది బ్యూటిఫికేషన్ కోసం 20,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటన. అలాగే మెట్రో ప్రాజెక్టు నిర్వహణకు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కోట్ల మంది మహిళలను ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రకటనలన్నీ ఏమిటో అనుకుంటున్నారా? రేవంత్ మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలకు తగ్గటం లేదు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్లుగా ఉంది రేవంత్ ప్రభుత్వ వ్యవహారం. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే కొండంత బలం. అలాంటి రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక అంశాలే అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇప్పుడు విషయం ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం బిల్లులను మాత్రం చెల్లించడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందాల్సిన రకరకాల బిల్లులు, బకాయిలు సుమారు 12,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బిల్లులు క్లియర్ అవ్వాలంటే సంసాల పట్టడం ఖాయం. మరి అప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? తమ పరిస్థితి ఏంటో తెలియకే లక్షలాది మంది ఉద్యోగులు తలలో బాదుకుంటున్నారు. ఉద్యోగులు సుమారు 3.5 లక్షల మంది, రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 2.5 లక్షల మంది ఉంటారు. సుమారు 6 లక్షల మంది రకరకాల ఆర్థిక అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు పై చదువులకని, వివాహాలకని, ఆపరేషన్లకు, ఇళ్ల కొనుగోలు తదితర అవసరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టాలని అనుకున్న వేలాది మందికి ప్రస్తుత పరిస్థితి మింగుపడటం లేదు. రిటైర్మెంట్ సందర్భంగా అందాల్సిన బెనిఫిట్స్ ఏవీ రాకపోవడంతో అంతకుముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులైపోతున్నాయి. మాట్లాడితే లక్షల కోట్లు, వేలాది కోట్లని చెబుతున్న ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, బెనిఫిట్స్ను క్లియర్ చేయడం తలకు మించిన భారమైపోయింది. అసలు ఆ సమస్య ఎక్కడ మొదలైందంటే రేవంత్ ప్రభుత్వానికి అసలు ఈ సమస్య అంతా గత కేసీఆర్ ప్రభుత్వంలోనే మొదలైంది. ఎలాగంటే 2021 లేదా అంతకుముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయలు సర్దుబాటు చేయడం కేసీఆర్కు కష్టమైంది. అందుకని ఏం చేశారంటే 2021లో రిటైర్డ్ అవ్వాల్సిన ఉద్యోగులు పదవి విరమణ వయసును మరో 3 ఏళ్లు పెంచారు. ఉద్యోగుల రిటైర్మెంట్ 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెరిగింది. దాంతో ప్రభుత్వానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయలు బెనిఫిట్స్ భారం తగ్గిపోయింది. అప్పట్లో 3 ఏళ్ల రిటైర్మెంట్ వయసు పెరిగిన ఉద్యోగుల్లో చాలామంది 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ అయ్యారు. దానివల్ల ఏమైందంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల భారం రేవంత్ ప్రభుత్వం మీద పడింది. అప్పటికే పెండింగ్లో ఉన్న రకరకాల బిల్లులు, అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక పరిస్థితి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించలేకపోయింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్ కమ్యూటేషన్ అన్నిటినీ పెండింగ్లో పెట్టేసింది. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మెదరమెట్ల సుబ్బయ్య మాట్లాడుతూ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఏ మాత్రమే ఇచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ సాయంలో పెండింగ్లో ఉన్నవి కలుపుకొని మొత్తం 6 డిఏలు ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. 2024 మార్చిలో రిటైర్డ్ అయిన వాళ్లకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్ కమ్యూటేషన్ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. ఒక్కో ఉద్యోగికి సుమారు 80 లక్షల నుండి 1,50 లక్షల వరకు బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నాయని వివరించారు. 6 మాసాల ముందే ఇచ్చేయాల్సిన జీపీఎఫ్, ఎర్న లీవ్ను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్లు ప్రతి నెల రెగ్యులర్గా వస్తుందని చెప్పారు.